గురుగారు ఏదైనా వ్యాపారం చేసుకుందామని చాలా మంది అన్నదమ్ములు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కంబైన్డ్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ కొన్ని లీజ్ కి కూడా తీసుకుంటుంటారు. కానీ తీసుకున్న తర్వాత దాంట్లో దోషాలు సడన్ గా బయటకు పెట్టి అందరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యి బిజినెస్ అంతా కూడా లాస్ వచ్చేసేసి రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. చాలా మందిలో చూసాం మెయిన్. సో ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక మంచి ఫామ్ లో ఉండాలంటే అసలు ఏం చేయాలంటే? సాయిరామ్ అంతేనండి. ఇప్పుడు ఒక వ్యాపారం అంటే ఓన్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నప్పుడు. అలా కాకుండా అన్నదమ్ములు 4-5 కలిసి కూడా వ్యాపారం చేసుకుంటారు. మీరు ఫ్రెండ్స్తో కానీ, బిజినెస్లో కానీ, ఒకరి ఫ్రెండ్స్తో ఇట్లా ఉమ్మడిగా కూడా వ్యాపారం మనం చేసుకుంటామమ్మా. చేసుకునేటప్పుడు దేనికైనా ఒక వ్యాపారం చేయాలంటే మొదటైతే మనకు ఒక బిల్డింగ్ అవసరం కదా, ఒక కాంప్లెక్స్ అనేది అవసరం కదమ్మా. కొంతమంది ఓన్గా కొనుక్కుంటారు, కొనుక్కొని ఒక హోటల్ కావచ్చు, ఈ రోజుల్లో వాళ్ళకి కావాల్సిన ఒక కాంప్లెక్స్ తీసుకొని వ్యాపారం మొదలు పెడతారు. కానీ పెట్టేటప్పుడు ఒకసారి వాస్తు చూయించుకోవాలి. ఆ కాంప్లెక్స్కి అయిన వీధి పోటులు ఉన్నాయా, అంటే 4 దిక్కుల నుండి రోడ్లు, ఎన్ని రోడ్లు, 3 రోడ్లు ఉన్నప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవండి. 4 రోడ్లు ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 2 రోడ్లు ఉన్నా కూడా, ఇప్పుడు దక్షిణ పడమర 2 రోడ్లు నైరుతి స్థలం అంటాం, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రోడ్లు కూడా ఎప్పుడు కూడా ఒక కాంప్లెక్స్కి వక్ర మార్గంలో రోడ్లు ఉన్నాయి, అంటే చంద్ర ఆకారంలో, అర్ధ చంద్ర ఆకారం, పావు చంద్ర ఆకారంలో రోడ్లు వచ్చేసి తెలిసి తెలియని ఒక వీధి పోటు లెక్క వాటిని టచ్ చేసి వెళ్ళిపోతుంటాయి. అంటే ఈ దృష్టి ఎఫెక్టివ్ నెగటివ్ పడుతూ ఉంటాయండి. అలాంటి కాంప్లెక్స్లో ఏంటంటే మనం ఎంత వాస్తు పాటించినా కూడా వక్ర మార్గంలో ఉన్న వీధి పోటు వలన కూడా వాళ్ళకి ఎన్నో భయంకరమైన సమస్యలు వచ్చి పెట్టిన పెట్టుబడి లేక బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టి అప్పుల వాళ్ళు ఇటు ఏమో పేమెంట్స్ కట్టమని చెప్తూ ఉంటారు. అలాగే బిజినెస్ లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారండి. నేను ఒకటే చెప్తాను, ఇలాంటి ఉన్నప్పుడు వాస్తు చూయించుకొని వాటిని నష్టదిగ్బంధన చేస్తే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కానీ దీనికంటే ముందు మనం ఒకటే, 4 పార్ట్నర్స్ ఉన్నా, ఒకరు పార్ట్నర్ ఉన్నా కూడా మన సొంత ఇల్లు వాస్తు బలంగా ఉండాలి. 4 ఇండ్లు 4 బలంగా ఉన్నప్పుడు అక్కడ కొద్ది గొప్ప మైనస్లో ఉన్నా కూడా ఈ మన ఓన్ హౌస్ అనేది బిజినెస్ని పెంచి మనకు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది. సొంత ఇండ్లు దానికి తోడుగా వాస్తు జీవం లేని ఇంట్లో నివసించుకుంటూ, అంటే 20, 30, 40 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇండ్లు కావచ్చు అండి, బలమైన ఇండ్లు ఉండకపోవచ్చు. లేదంటే మన ఇంట్లో ఎత్తుపల్లాల్లో, అంటే కొన్ని ఇంట్లో నేను చూస్తాను సింహద్వారము బలం ఉండదండి. సింహద్వారం ఎందుకంటే సింహద్వారము మందంగా హెవీగా ఎలా ఉండాలో అలా పెడుతూ ఉంటారు. కానీ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి హైట్లో ఒక 1 ఫీట్ హైట్లో నైరుతి హైట్ ఉండాలని స్టెప్ లేపుకొని పెట్టుకుంటారండి వాస్తవాన్ని. అలాంటి గృహాలు నివసించుకుంటూ, అలాగే వాస్తు దోషములు ఉన్న ఇళ్లలో నివసించుకుంటూ వ్యాపారంలో పెద్ద పెద్ద ఏదో సాధించుకోవాలంటే చాలా కష్టం అండి. చాలా 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 కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకని మనం 4 పార్ట్నర్ ఉన్నా, 2 ఉన్నా, ఒక్కరమున్నా సొంత ఇల్లు ఒక చక్రం తిప్పుతుంది. ఎందుకంటే అక్కడ సంపాదించుకున్న సంపద మన ఇంటికి రావాల్సిందే. ఆ సంపదని మనం ఏదైనా ఒక ల్యాండ్స్ కావచ్చు, ఇంకొక వ్యాపారాలు కావచ్చు, ఏది చేసుకోవాలన్నా గృహము చాలా ముఖ్యమైనది. అందుకని దేశంలో మీరు ఏ వ్యాపారమైనా చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ సరౌండింగ్ హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్లు ఎక్కడైనా మీరు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. కానీ సొంత ఇంటి బలం అనేది వాస్తు ఉండాలి. ఒకవేళ సొంత ఇంట్లో వాస్తు బలం లేదు అని ఎవరికైనా అనుమానం ఉన్నా, ఏదైనా ఇబ్బందులు మనకు తెలియజేస్తూ ఉంటుంది. గృహంలో ఎలా నివాసం ఉన్నాం, ఇంట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా, చిన్న చిన్న సర్జరీస్ ఏమైనా జరుగుతుందా, ఆరోగ్యం సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా, మనకు హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయా, డబ్బు ఏ విధంగా నష్టం వస్తుంది, వ్యాపారంలో ఎలా నష్టం వస్తుంది, గృహంలో ఎలా నష్టపోతున్నాము, మనం తీసుకొచ్చిన డబ్బు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయా, అలాగే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఎవరైనా ఒకరు సిక్ అయ్యారా వ్యాపారం చేస్తుంటే, ఇలాంటి అవన్నీ కూడా సమీకరణ చేసుకొని మనమే ఆలోచన చేయాలండి. ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు ఇబ్బంది పడకండి. ప్రతి గృహానికి అష్టదిగ్బంధనం అనేది చేసుకుంటే చక్కటి సత్ఫలితాలు వస్తాయి. మన వ్యాపారాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. అలాగే మనకు నమ్ముకొని 4 ఫ్రెండ్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు కూడా నష్టపోవద్దు. వాళ్ళు కూడా డబ్బులు ఊరికినే వాళ్ళకు కూడా రావు కదా. అందుకని భయంకరమైన ఆరోగ్య సమస్యలు కానీ, క్యాన్సర్ సమస్యలు కానీ, పెరాలసిస్ సమస్యలతో ఇంట్లో ఇబ్బంది పడుతున్నా కూడా దయచేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
కాకుంటే నిద్రించేటప్పుడు తప్పనిసరిగా నైరుతి బెడ్రూమ్లో నిద్రించండి. ప్రతి ఒక్కరికి ఆగ్నేయంలో ఎవరికైనా బెడ్రూమ్స్ ఉంటే దయచేసి నిద్రించకండి. సాయిరామ్. ఓకే.